ప్రకృతి అందాలు, సాహసం, చరిత్ర అన్నీ ఒకే దగ్గర దొరికే అద్భుతమైన ప్రపంచం ఇది. తెల్లటి ఇసుకలో కాళ్లు పెట్టి గంటల తరబడి కూర్చోవాలన్నా, స్వచ్ఛమైన నీటిని చూస్తూ మైమర్చిపోవాలన్నా ఇక్కడికి రావాల్సిందే. చుట్టూ ప్రశాంతత, పక్షుల కిలకిలలు, సూర్యోదయం చూసి ఆనందం, వీటికి తోడు వాటర్ స్పోర్ట్స్ ఇచ్చే థ్రిల్, ఇవన్నీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సొంతం. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ఇది ఇండియాలో ఒక ముఖ్యమైన టూరిజం స్పాట్. ఇక్కడ కల్చర్ని, ప్రకృతిని, జంతువులను చూడడానికి ప్రతి సంవత్సరం ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రయాణం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీకు కొత్త ప్రదేశాలు చూడడం ఇష్టమైతే ఈ ఐలాండ్ మీకు ఒక గొప్ప అనుభూతినిస్తుంది. అసలు ఈ ఐలాండ్లో ఏముంది, ఇవి ఎక్కడున్నాయి, ఇక్కడి భాష ఏంటి, ఎలాంటి చెట్లు, జంతువులు ఉంటాయి, చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏవి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. కేవలం బీచ్ల గురించే కాకుండా ఈ ఐలాండ్స్ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను మీకు అందించబోతున్నాం. భారతదేశం దక్షిణ భాగంలో ఉన్న ఈ ఐలాండ్స్ మన దేశంలోని 8 యూనియన్ టెరిటరీస్లో ఒకటి. బంగాళాఖాతంలో ఉన్న ఈ ద్వీపాల సముదాయం ఇండోనేషియా మరియు థాయిలాండ్ దేశాలకు దగ్గరగా ఉంటుంది. వీటిని ఎమరాల్డ్ ఐలాండ్స్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ ప్లేట్ మరియు బర్మా మైనర్ ప్లేట్ ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఇవి అరాకర్ పర్వతాల తాలూకు మునిగిపోయిన భాగమని కూడా చెప్తూ ఉంటారు. పేరులో ఉన్నట్టే ఇది 2 భాగాల సముదాయం. ఇందులో అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ రెండిటిని 10 డిగ్రీ ఛానల్ వేరు చేస్తుంది. ఈ ఛానల్ ఉత్తరం నుంచి దక్షిణం వైపు 150 కిలోమీటర్ల వెడల్పు, తూర్పు నుంచి పడమర వైపు 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మన మెయిన్ ల్యాండ్ ఇండియా నుంచి ఈ ల్యాండ్స్కు తక్కువలో తక్కువ దూరం, సుమారుగా 1300 కిలోమీటర్లు. ఈ మొత్తం ఐలాండ్స్ విస్తీర్ణం దాదాపుగా 8249 చదరపు కిలోమీటర్స్. ఇందులో 6408 చదరపు కిలోమీటర్లు అండమాన్ ఐలాండ్స్ది. అయితే మిగిలిన 1841 చదరపు కిలోమీటర్లు నికోబార్ ఐలాండ్స్ది. ఇక్కడ మొత్తం ఎన్ని ద్వీపాలున్నాయి? 2 కాదు, 10 కాదు, ఏకంగా 572 ఐలాండ్స్ ఉన్నాయి. ఇవి నిజంగా చాలా ఎక్కువ. కానీ ఇందులో కేవలం 38 ఐలాండ్స్లో మాత్రమే మనుషులు నివసిస్తున్నారు. మిగతావన్నీ నిషేధించబడిన ప్రాంతాలు. ఈ 572 ఐలాండ్స్లో 325 అండమాన్లో ఉంటే 247 నికోబార్లో ఉన్నాయి. అండమాన్లోని 325 ఐలాండ్స్లో నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ ముఖ్యమైనవి. నార్త్, మిడిల్, సౌత్ అండమాన్లు కలిసి గ్రేట్ అండమాన్గా పిలువబడతాయి. ఇందులో 7 ముఖ్యమైన ద్వీపాలుంటాయి. అవి నార్త్ అండమాన్, ఇంటర్వ్యూ అండమాన్, మిడిల్ అండమాన్, లాంగ్ ఐలాండ్, బారాటాంగ్ ఐలాండ్, సౌత్ అండమాన్ మరియు రెట్లాండ్ ఐలాండ్. ఇక డంకన్ ప్యాసేజ్ అనే జలసంధి లిటిల్ అండమాన్ను సౌత్ అండమాన్ నుంచి వేరు చేస్తుంది. అలాగే నికోబార్ గ్రూప్లో కార్ నికోబార్, కమోర్తా, నాన్ కౌరీ మరియు గ్రేట్ నికోబార్ ముఖ్యమైనవి. నికోబార్ ఐలాండ్స్ అన్నిటిలోనూ చివర్న ఉన్నది మరియు అతిపెద్ద గ్రేట్ నికోబార్ 2023వ సంవత్సరంలో అండమాన్ నికోబార్లోని 21 ఐలాండ్స్కు పరమవీర చక్ర అవార్డు పొందిన వారి పేర్లు పెట్టారు. దేశం కోసం పోరాడిన వారికి ఇది గొప్ప గౌరవం. ఈ యూనియన్ టెరిటరీ రాజధాని పోర్ట్ బ్లేర్. ఇక్కడ ఐలాండ్స్ అన్నిటిలో ఇదే పెద్ద నగరం. సౌత్ అండమాన్లో ఉన్న పోర్ట్ బ్లేర్ ఈ అందమైన ద్వీపాలకు ముఖద్వారం లాంటిది. అండమాన్కు రావడానికి సముద్ర మార్గం మరియు విమాన మార్గం 2 ఉన్నాయి. పోర్ట్ బ్లెయిర్లో వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ ఉంది. కోల్కతా, చెన్నై, విశాఖపట్నం నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ పేర్లు మలయ్ భాష నుంచి తీసుకున్నారు. మలయ్ భాషలో హనుమంతుణ్ణి హండుమ్యాన్ అని పిలుస్తారు. అదే వాడుకలో మారుతూ అండమాన్గా మారింది. అలాగే నికోబార్ అనే పదం నక్కవరం నుంచి వచ్చింది. దీని అర్థం ల్యాండ్ ఆఫ్ ది నెకెడ్, అంటే వస్త్రాలు ధరించని వారి భూమి అని. ఈ ఐలాండ్స్పై ఎన్నో సామ్రాజ్యాల పాలన సాగింది. చోళ వంశరాజు 2వ రాజేంద్ర దీన్ని యొక్క నావల్ బేస్ లాగా వాడుకున్నారు. ఆ తర్వాత మరాఠాలు, ఆపై బ్రిటిష్ వారి పాలన సాగింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇవి జపాన్ చేతుల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ని తమ అధికారంలోకి తీసుకుంది. స్వాతంత్ర పోరాటం తర్వాత 1950లో ఈ ఐలాండ్స్ భారతదేశంలో భాగమయ్యాయి. 1956లో వీటిని యూనియన్ టెరిటరీగా గుర్తించారు. సాహసాలు ఇష్టపడే వారికి ఈ ఐలాండ్స్ ఒక కలల ప్రపంచం. ఇక్కడ హైకింగ్ చేసే వాళ్ళ నుంచి స్విమ్మింగ్ చేసే వాళ్ళ వరకు అందరికీ కావాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకు ఇక్కడ శాండిల్ పీక్ని తీసుకోండి. దీన్ని శాడిల్ హిల్ అని కూడా పిలుస్తారు. ఇది అండమాన్ ఐలాండ్స్లోని ఎత్తైన ప్రదేశం. నార్త్ అండమాన్లో ఉన్న ఈ పర్వతం ఎత్తు 730 మీటర్లు. ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడికి వెళితే పైనుంచి అండమాన్ ఐలాండ్స్ అందాలను చూడొచ్చు. చుట్టూ ఉన్న దట్టమైన అడవి ప్రకృతికి దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అందుకే ఇది హైకర్లకు, ట్రెక్కర్లకు స్వర్గం. ప్రకృతి ఇష్టపడే వారికి ఇక్కడ ఇంకో అద్భుతం కూడా ఉంది. అదే ఇక్కడ అగ్నిపర్వతాలు. ఈ ఐలాండ్స్లో యాక్టివ్ మరియు డార్మెంట్, అంటే చురుగ్గా ఉన్నవి మరియు నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతాలున్నాయి. బ్యారెల్ ఐలాండ్లో ఉన్న అగ్నిపర్వతం ఇప్పటికీ యాక్టివ్గా ఉంది. ఇది ఇండియాలోనే కాదు, మొత్తం సౌత్ ఏషియాలోని ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం. అందుకే టూరిస్టులు ఎవరూ దీన్ని మిస్ అవరు. అయితే భద్రత దృష్ట్యా బ్యారెల్ ఐలాండ్ మీద వెళ్లడానికి అనుమతి లేదు. కానీ టూరిస్టులు
బోట్లో వెళుతూ దూరం నుంచి దీన్ని సులభంగా చూడొచ్చు. ఈ యాక్టివ్ వోల్కనో వల్ల అండమాన్ నికోబార్లు అదే అత్యంత వేడి ప్రాంతంగా పిలువబడుతుంది. ఇక్కడ ఎటు చూసినా నల్లటి ఇసుకే కనిపిస్తుంది. ఈ బ్యారక్ ఐలాండ్ పై మనుషులెవరూ నివసించరు, కానీ ఫ్లయింగ్ ఫాక్స్ అనే పక్షులు, మేకలు మరియు ఎలుకలు ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. ఇండియాలో ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని చూడడం ఒక గొప్ప అనుభవం. అలాగే ఇక్కడ సముద్ర జీవజాతులు, స్కూబా డైవింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక గొప్ప స్వర్గధామం. బ్యారెల్ ఐలాండ్ చుట్టూ ఉన్న స్వచ్ఛమైన నీటిలో స్కూబా డైవింగ్ చేయడం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక్కడ కొరల్ రీఫ్స్, చేపలు మరియు ఇతర సముద్ర జీవులు చాలా దగ్గరగా చూడొచ్చు. సముద్రం లోపల ఉన్న ప్రపంచాన్ని చూడడానికి ఇదొక మంచి అవకాశం. ఈ యాక్టివ్ వాల్కనోతో పాటు అండమాన్ నికోబార్లో నార్కొండం అనే డార్మెంట్ వాల్కనో కూడా ఉంది. ఇది నార్కొండం ఐలాండ్లో ఉంది. ఇది ఇండియాలోని ఏకైక నార్మెంట్ వాల్కనో. డార్మెంట్ అంటే చాలా కాలంగా పేలని అగ్నిపర్వతం అని అర్థం. ఇక అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నిట్లోనూ చివర్న ఉన్న ప్రాంతం ఇందిరా పాయింట్. గ్రేట్ నికోబార్ తహసీల్లో ఉన్న ఈ ప్రదేశం ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్కు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద దీనికి పేరు పెట్టారు. ఇంతకుముందు దీని పేరు పిగ్మాలియన్ పాయింట్ అని పిలిచేవారు. సముద్ర మట్టం నుంచి దీని ఎత్తు 47 మీటర్లు. ఇక్కడ చూడ్డానికి ఒక లైట్ హౌస్ మరియు గెలాథియా నేషనల్ పార్క్ ఉన్నాయి. ఈ లైట్ హౌస్ భారతదేశం మీదుగా మలేషియా మరియు మలక్కా వెళ్లే సముద్ర నౌకలకు దారి చూపిస్తుంది. ఇక గెలాథియా నేషనల్ పార్క్ చాలా అరుదైన జీవులకు నిలయం. ఇందులో జాయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్, వాటర్ మాంటల్ లిజర్డ్, కొండ చిలువ, ఫ్రూట్ బ్యాట్, మలై బాక్స్ టర్టిల్ మరియు ఉప్పునీటి మొసళ్ళు ఉంటాయి. 2004లో వచ్చిన సునామీ ప్రభావం ఇందిరా పాయింట్ మీద కూడా పడింది. అప్పుడు ఈ ప్రాంతం దాదాపుగా 4.25 కిలోమీటర్లు నీటిలో మునిగిపోయింది. దాంతో లైట్ హౌస్ కూడా కిందికి దిగిపోయింది. కానీ ఇప్పుడు నీరు తగ్గిపోవడంతో ఈ పాయింట్ మళ్లీ పైకొచ్చింది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ 3 కలిసి పనిచేసే జియోగ్రాఫిక్ ట్రై సర్వీస్ కమాండ్ కూడా ఉంది. ఇది ఈ ఐలాండ్స్ భద్రత మరియు వ్యూహాత్మక విషయాలు చూసుకుంటుంది. ఇలాంటి కమాండ్లో ఈ 3 దళాలు కలిసి పనిచేస్తాయి. ఎలాంటి ప్రమాదం వచ్చినా సమిష్టిగా ఎదుర్కొంటాయి. ఇక అండమాన్ ప్రజలు ఇక్కడ 30,000 ఏళ్ల నుంచే ఉంటున్నారని అంటూ ఉంటారు. కాలం మారుతున్న కొద్దీ భాష మరియు సంస్కృతిలో వచ్చిన మార్పుల వల్ల వాళ్ళు వేరువేరు గ్రూపులుగా విడిపోయారు. గ్రేట్ అండమానీస్, ఓన్జే, జ్వారా మరియు సెంటినలీస్. ఇక నికోబార్ ఐలాండ్స్లో 2 మంగోలాయిడ్ తెగలున్నాయి. ఇవి షాంపెన్ మరియు నికోబారిస్. ఈ నీగ్రోటో తెగలు 60,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారని నమ్ముతారు. వీరు సంచార జీవులు. అడవి పందులను, మానిటర్ లిజర్డ్స్ను వేటాడతారు. తమ బాణాలతో చేపలను కూడా పడతారు. అడవి నుంచి తేనె, దుంపలు, పండ్లు సేకరించడం వీరి దినచర్యలో భాగం. అదే మంగోలాయిడ్ తెగలు 1000 ఏళ్ల క్రితం మలై బర్మా తీరం నుంచి వచ్చి ఉంటారని భావిస్తారు. ఈ తెగలన్నిటిలోకెల్లా నార్త్ సెంటినలీస్ ఇప్పటికీ బయట ప్రపంచంతో సంబంధం లేని తెగ. ప్రభుత్వం లేదా బయట ప్రపంచంతో వీళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నిజం చెప్పాలంటే ఈ గిరిజనులకు బయట వారి సహాయం అస్సలు అవసరం లేదు. నార్త్ సెంటినల్ ఐలాండ్లో ఉండే ఈ సెంటినలీస్ ప్రజలు బయట వాళ్ళు ఎవరైనా వస్తే బాణలతో కొట్టి చంపేస్తారు. సామాన్య ప్రజలే కాదు, రీసెర్చ్కి కూడా అక్కడికి వెళ్లే అనుమతి లేకుండా బ్యాన్ విధించింది ప్రభుత్వం. అందుకే ఈ ఐలాండ్ గురించి కానీ అక్కడ ఉండే వాళ్ళ గురించి కానీ ఎవరికీ పెద్దగా తెలియదు. 1956లో వచ్చిన ఒక చట్టం ద్వారా ఈ ఐలాండ్ను, అక్కడ ఉండే గిరిజనులను రక్షిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఈ ఐలాండ్కు 3 నాటికల్ మైళ్ళు అంటే సుమారుగా 5.6 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లడం నిషిద్ధం. ఆ ఏరియాలో ఫోటోలు తీయడం కూడా బ్యాన్. ఇలా ఆంక్షలు పెట్టడానికి కారణం 2 వైపులా ఉన్న మనుషుల రక్షణ కోసమే. 1000 ఏళ్లుగా ఈ ఐలాండ్ ప్రపంచానికి దూరంగా ఉంది. అందుకే మనకొచ్చే సాధారణ జబ్బులను తట్టుకునే రోగ నిరోధక శక్తి వారికి ఉండదు. చరిత్రకారుల ప్రకారం వీళ్ళు ఆఫ్రికా నుంచి వలసొచ్చారు. వేటాడి ఆహారం సంపాదించుకోవడమే వీళ్ల జీవన విధానం. ముఖ్యంగా సముద్ర ఆహారం మీదే బ్రతుకుతారు. వీళ్ళు వ్యవసాయం చేయడం ఎప్పుడూ ఎవరూ చూడలేదు. వైమానిక సర్వే ద్వారా తెలిసింది ఏంటంటే వీరు చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ చిన్న పడవల్లో వేటకు వెళుతూ ఉంటారు. అక్కడ ఎంతమంది ఉంటారో ఖచ్చితంగా చెప్పడం కష్టం. బహుశా 50 మంది గ్రూప్గా ఉంటారు. మొత్తం కలిపి 200 మంది ఉండొచ్చు. మిగతా తెగలు బయట ప్రపంచంతో కలుస్తున్నా సెంటినలీస్ మాత్రం ఇప్పటికీ బయట వాళ్లతో కలవడానికి ఇష్టపడరు. కేవలం ఈ గిరిజనుల ఇళ్లు మాత్రమే కాదు, అండమాన్ నికోబార్ను మినీ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు, భాషల వాళ్ళు చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. భారతదేశపు చిన్న రూపం ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి ఏటా 1000 మంది టూరిస్టులు ఇక్కడికి చరిత్రను చూడడానికి వస్తూ ఉంటారు. ఈ టూరిజం వల్లే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. అయితే ఇక్కడ ప్రజల ముఖ్య ఆదాయ వనరు వ్యవసాయం. వీళ్ళు చెక్క, వెదురు పనుల్లో చాలా ఎక్స్పర్ట్స్. వీరు తయారు చేసే అందమైన వస్తువులు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి. అక్కడ అడవులు, చెట్లు, జంతువులు కూడా టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ఐలాండ్స్లో దాదాపుగా 86% ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. అండమాన్లో ఆకురాల్చే అడవులు, శతతరహి అరణ్యాలుంటే నికోబార్లో గడ్డి భూములుంటాయి. ఇక్కడ మలేషియా, ఇండియా, మయన్మార్ దేశాల
మొక్కలు కూడా కనిపిస్తాయి. 2200 రకాల మొక్కల్లో 200 రకాలు చాలా ప్రత్యేకమైనవి. ఆర్కిడ్స్, ఫెర్న్స్, అండమాన్ రెడ్వుడ్ చాలా ప్రత్యేకమైనవి. అండమాన్ అడవుల్లో అడవి పందులు, ఎలుకలు, ఏనుగులు, జింకలు లాంటివి ఉంటూ ఉంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర తాబేలు లెదర్ బ్యాక్ టర్టిల్ గుడ్లు పెట్టడానికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉండే డుంగాంగ్ చాలా ప్రత్యేకమైనది. దీన్ని సీ కౌ అంటే సముద్రపు ఆవు అని పిలుస్తారు. ఇది అండమాన్ నికోబార్ స్టేట్ యానిమల్. ఇది పూర్తిగా శాకాహారి. సముద్రంలో తక్కువ లోతులో ఉంటూ గడ్డి తింటుంది. ఇది 3 మీటర్ల పొడవు, 400 కిలోల బరువు ఉంటుంది. చాలా సోషల్ యానిమల్. గుంపులుగా ఉండడానికి ఇష్టపడుతుంది. డుంగాంగ్తో పాటు ఇక్కడ రాబర్ క్రాబ్ను కూడా చూడొచ్చు. భూమి మీద నివసించే అతిపెద్ద కీటక జాతి ఇది. దీన్ని కోకోనట్ క్రాబ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కొబ్బరికాయలను తింటూ ఉంటుంది. చెట్లు ఎక్కి కొబ్బరికాయలను పడగొట్టి తినడం దీని హాబీ. ఇక అండమాన్ నికోబార్ అంటే అందరికీ గుర్తొచ్చేది బీచెస్. వాటి గురించి కూడా తెలుసుకుందాం. కానీ ఈ ఐలాండ్స్లో బీచ్లే కాదు, అంతకు మించి అద్భుతమైన సముద్ర ప్రపంచం, దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న గొప్ప వన్యప్రాణి సంపదను తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం ఇక్కడ 96 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 9 నేషనల్ పార్కులు మరియు ఒక బయోస్పియర్ రిజర్వాయర్ ఉంది. ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ పార్క్. ఇది అండమాన్ ఐలాండ్స్లో వండూర్ బీచ్ దగ్గర ఉంది. అండమాన్లోని పాపులర్ పార్కుల్లో ఇది ఒకటి. ఇక్కడ రంగురంగుల సముద్ర జీవజాతులు, కొరల్ రీఫ్స్ మరియు స్నార్కెలింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఈ పార్క్ 15 ఐలాండ్ వరకు విస్తరించింది. ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, మడ అడవుల అందాలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ వాటర్ లిజర్డ్స్, అడవి పందులు మరియు సముద్రపు పాములు ఉంటాయి. అలాగే ఇంకొక అందమైన మరియు పాపులర్ నేషనల్ పార్క్ గెలాథియా నేషనల్ పార్క్. దీన్ని ప్రకృతి స్వర్గం అనొచ్చు. ఈ పార్క్ గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఉంది. ఇక్కడ వెదురు, లారెల్ వుడ్, సైరస్ మరియు ఇండియన్ రోజ్ చెస్ట్నట్ లాంటివి చాలా రకాల మొక్కలు చూడొచ్చు. ఇక్కడ ఫ్రూట్ బ్యాట్, నికోబార్ పిజర్ మరియు మెగాపోడ్ లాంటి పక్షులుంటాయి. ఇక మీరు తప్పకుండా చూడాల్సిన మరో నేషనల్ పార్క్ మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్. దీన్నే మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. సౌత్ అండమాన్లో ఉన్న ఈ పార్క్ తన అద్భుతమైన లొకేషన్తో విజిటర్స్ని ఆకట్టుకుంటుంది. ఇక్కడ దృశ్యాలు చూడడానికి చాలా బాగుంటాయి. ఈ నేషనల్ పార్క్ అంతా సతతహరి వృక్షాలతో నిండుంటుంది. పక్షులను ఇష్టపడే వారికి ఇది నిజంగానే స్వర్గధామం. ఇక్కడ దాదాపుగా 90 రకాల అరుదైన పక్షి జాతులున్నాయి. మరి మీకు అందమైన ఆర్కిడ్ పూలు ఇష్టమైతే ఇక్కడ ఉన్న ఆర్కిడ్ బొటానికల్ గార్డెన్ మీద ఖచ్చితంగా కన్నెయ్యాల్సిందే. మీరు అక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. అలాగే కింగ్ కోబ్రా మరియు అండమాన్ కోబ్రాలను చూడొచ్చు. ఇక నేషనల్ పార్కుల తర్వాత ఇప్పుడు బీచెస్ విషయం. ఎందుకంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఎన్నో చిన్న పెద్ద బీచ్ల సమూహం. ఈ ఐలాండ్స్లో అన్నిటికంటే చిన్నది రాస్ ఐలాండ్. కానీ దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ ఐలాండ్ను ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని పిలుస్తున్నారు. చరిత్రని దగ్గరగా చూడాలంటే టూరిస్టులకు ఈ ఐలాండ్ ఒక మంచి అనుభూతి. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో ఈ ఐలాండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి హెడ్ క్వార్టర్గా ఉండేది. ఆంగ్లేయులు దీన్ని దాదాపుగా 80 ఏళ్లు పరిపాలించారు. తమ అవసరాలకు తగ్గట్టు చర్చిలు, ఆసుపత్రులు, ప్రింటింగ్ ప్రెస్, బేకరీ ఇలాంటివెన్నో కట్టించారు. ఇక్కడ చూడ్డానికి అందమైన సముద్ర దృశ్యాలు, చారిత్రక కట్టడాలు, మ్యూజియం కూడా ఉన్నాయి. ఒకప్పుడు రాస్ ఐలాండ్ను పారిస్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచేవారు. కానీ 1941లో వచ్చిన భూకంపం దీన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. అందుకే ఇప్పుడు ఇక్కడ మిగిలినవి కేవలం శిథిలాలు మాత్రమే. అవి గతం తాలూకు కథలు చెబుతూ టూరిస్టులను ఆ కాలానికి తీసుకువెళ్తూ ఉంటాయి. రాస్ ఐలాండ్తో పాటు ఇక్కడ మరో ఫేమస్ ఐలాండ్ హౌలాక్ ఐలాండ్. దీన్నే స్వరాజ్ ద్వీప్ అని కూడా అంటారు. ఈ ఐలాండ్ ఇక్కడి రంగురంగుల కొరల్స్, తెల్లటి ఇసుక బీచ్లు మరియు రిసార్ట్స్కి బాగా ఫేమస్. ఇక్కడ ప్రకృతి అందాలు, సముద్ర జీవజాతులు టూరిస్టులకు బాగా నచ్చుతాయి. అడ్వెంచర్ మరియు రిలాక్సేషన్ రెండు కావాలనుకునే వాళ్ళకి ఈ ఐలాండ్ బెస్ట్. ఈ ఐలాండ్లో చాలా బీచ్లున్నాయి. వాటిలో రాధానగర్ బీచ్ టూరిస్టులకు బెస్ట్ అట్రాక్షన్. ఎందుకంటే దీన్ని ఆసియాలోని బెస్ట్ బీచ్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ మెత్తటి తెల్లని ఇసుక, స్వచ్ఛమైన నీరు, సూర్యాస్తమయం చూస్తుంటే మైమర్చిపోతాం. చుట్టూ కొబ్బరి చెట్లు, రెండు వైపులా ట్రాపికల్ అడవులతో నిండిన ఈ బీచ్ సందర్శకులకు పూర్తి ప్రశాంతతనిస్తుంది. ఇక స్నార్కెలింగ్ చేసేవారికి ఎలిఫెంట్ బీచ్ బెస్ట్ ప్లేస్. సముద్రం లోపల ఉన్న ప్రపంచాన్ని చూడాలనుకునే వారికి, సముద్ర తాబేళ్లను చూడాలనుకునే వారికి ఈ బీచ్ ఆ కోరిక తీర్చేస్తుంది. ఇలాంటి ఎన్నో అందమైన బీచ్లతో హౌలాక్ ఐలాండ్ నిండి ఉంటుంది. అందుకే ఇక్కడికి టూరిస్టులు గుంపులుగా వస్తూ ఉంటారు. హౌలాక్ ఐలాండ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఈ నీల్ ఐలాండ్ ఉంటుంది. దీన్నే షహీద్ ద్వీప్ అని కూడా పిలుస్తారు. ఈ ఐలాండ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇసుక తిన్నెలు, రంగుల కొరల్స్, రిలాక్సింగ్ వైబ్స్, రకరకాల స్వర్గాలు కనిపిస్తాయి. మరి మీరు సైకిల్ టూర్ చేయాలన్నా, సీ వాకింగ్ చేయాలన్నా, లేదా అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలన్నా ఈ ప్రదేశం బెస్ట్. కానీ పక్షులను చూడడం ఇష్టపడే వారికి చిడియా టపు సరైన ప్రదేశం. పేరులో ఉన్నట్టే ఈ ఐలాండ్లో ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. వీటిలో ఇక్కడ మాత్రమే కనిపించే
ఎండమిక్ పక్షులు మరియు ఎక్కడి నుంచో వలస వచ్చే పక్షులకు కొదవే ఉండదు. ఒకవేళ మీరు వాటర్ యాక్టివిటీస్ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు చాలా ఐలాండ్స్లో మంచి ఆప్షన్స్ దొరుకుతాయి. స్పీడ్ బోట్ రైడ్, జెట్ స్కై రైడ్, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ మరియు సీ వాకింగ్ అన్నీ ఒకే చోట కావాలంటే మాత్రం నార్త్ బే ఐలాండ్కి వెళ్ళొచ్చు. ఇక వీటితో పాటు అండమాన్ చరిత్రను, అక్కడ కల్చర్ని, మనుషుల జీవిత విధానాన్ని దగ్గరగా చూడాలనుకుంటే ఆంథ్రోపాలజికల్ మ్యూజియం తప్పక చూడాలి. ఇక్కడ వివిధ గిరిజన తెగల గురించి, ప్రజల గురించి మరింత తెలుసుకోవచ్చు. అలాగే పోర్ట్ బ్లెయిర్లో ఉన్న సముద్రిక నావల్ మెరైన్ మ్యూజియంని కూడా సందర్శించవచ్చు. సముద్ర జీవరాశిని, సముద్రపు పర్యావరణాన్ని దగ్గరగా చూసే అవకాశం దొరుకుతుంది. టూరిస్ట్గా ఇక్కడికి రావడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు బెస్ట్ టైం. అప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది. భారతీయులకు ఇక్కడ తిరగడానికి ఎలాంటి స్పెషల్ పర్మిషన్స్ అవసరం లేదు. ఇక ఇక్కడ రుచికరమైన ఆహారాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా సీ ఫుడ్ ఇక్కడ మేజర్ అట్రాక్షన్. ఇక్కడ చాలా రకాల సంస్కృతుల ప్రభావం ఉండడం వల్ల స్థానికులు స్పైసీ మరియు టేస్టీ ఫుడ్ని ఇష్టపడతారు. సౌత్ ఇండియన్ మరియు బెంగాలీ వంటకాలు కూడా లభిస్తాయి. చేపల కూర నుంచి అమృత్సరీ కుల్చా వరకు అన్నీ దొరుకుతాయి. ఏది తినాలో ఏది వదిలేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేంత వెరైటీస్ ఉంటుంది. అండమాన్ నికోబార్ పండుగలకు, ఉత్సవాలకు కూడా మంచి కేంద్రం. ఇక్కడ తమిళ్ కమ్యూనిటీ, బంగుని ఉతిరం ఇలాంటి ఎన్నో పండుగలు జరుపుకుంటారు. స్థానిక సంగీతానికి, మ్యూజిషియన్స్కి అంకితం చేస్తూ మాన్సూన్ మ్యూజిక్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఈ పండుగల ఉత్సాహాలే కాకుండా ఇక్కడ స్వాతంత్రం విలువలను గుర్తింపజేసే ప్రదేశం కూడా ఉంది. దాన్ని చూస్తే కళ్ళు చెమరుస్తాయి. మన స్వాతంత్ర సమరయోధులు అనుభవించిన నరకయాతన చూస్తే కొన్ని క్షణాల పాటు మనం భావోద్వేగానికి గురవుతాం. ఆ ప్రదేశమే సెల్యులార్ జైల్. పోర్ట్ బ్లెయిర్లో ఉన్న ఈ జైలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాలకు గుర్తుగా ఒక స్మారక చిహ్నంగా ఉంది. దీన్నే కాలాపాని అని పిలుస్తారు. ఎందుకంటే మెయిన్ ల్యాండ్ ఇండియాకు చాలా దూరంగా నిర్మానుష్యమైన ద్వీపాల్లో జైలు కట్టారు. మన స్వాతంత్ర సమరయోధుల్ని ఇక్కడే బంధించేవారు. ఇక్కడ ఎత్తైన గోడలు, నిర్మానుష్య ప్రదేశం. అందుకే ఖైదీలు గోడలు దూకినా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. చుట్టూ నిర్మానుష్యమైన దీవులు, ఎటు చూసినా సముద్రం, అడవి జంతువులు, హింస వల్ల పూర్తిగా నలిగిపోయిన శరీరం, ఒంటరితనం. స్వాతంత్రం కోసం పోరాడే వారికి ఇక్కడ నరక యాతన చూపించారు. మళ్ళీ ఎవరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గొంతెత్తకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. మరి ఇక్కడ శిక్ష అనుభవించడం అంటే చావడం. ఎంతోమంది భారతీయులు ఈ జైల్లోనే ఉరితీయబడ్డారు. అందుకే ఈ కాలాపాని శిక్ష భారతీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఈరోజు మనం ఎన్ని మాటలు చెప్పినా వారి బాధను అర్థం చేసుకోలేం. బటుకేశ్వర్ దత్, వినాయక్ సావర్కర్, బాబారావు సావర్కర్, సచీంద్రనాథ్ సన్యాల్ లాంటి ఎంతోమంది దేశభక్తులను ఈ గదుల్లోనే బంధించారు. అది పరిస్థితి. చూశారు కదా, అండమాన్ నికోబార్ అంటే కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు. ఇది కేవలం రిలాక్స్ అవ్వడానికి మాత్రమే కాదు. ఇది చరిత్రను చెప్తుంది. ఇది అందాలను చూపుతుంది. చరిత్ర పుటల్లోకి తీసుకువెళుతుంది. టూరిజాల కోసం ఇక్కడ చాలా డెవలప్మెంట్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అందుకే కానీ ఇవి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఏ కొరల్ రీఫ్స్ని చూడ్డానికి జనం వస్తున్నారో ఆ కొరల్స్ ఈ డెవలప్మెంట్ల వల్ల దెబ్బతింటున్నాయి. దీని ప్రభావం మనిషి జీవితం మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఈ కొరల్స్ చేపలకు, సముద్ర జీవులకు ఆశ్రయం ఇవ్వడం కోసం, తీర ప్రాంతాలను తుఫాన్ల నుంచి కాపాడడం కోసం. వీటి ద్వారా మనకు ఆహారం లభిస్తుంది. అలాగే మందులు కూడా తయారవుతాయి. ఈ ఐలాండ్స్ని కాపాడుకోవడంలో ఒక టూరిస్ట్గా మీరు కూడా సహాయం చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ఈ ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా పరిశుభ్రత పాటించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా మసలుకుంటే మనం ఆ చరిత్రను కాపాడుకున్నట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.